నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, జూన్ మాసం 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో మాస ఫలితం తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మీనరాశిలోకి వచ్చేటప్పటికి నక్షత్రాలు, పాదాలు ఎలాగుంటాయి అని అంటే, ఇక్కడ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇకపోతే గ్రహ గమనాల విషయం కనుక తీసుకున్నట్టయితే 29వ తేదీ మార్చి 2025 రోజున శనైశ్వరుడు ఈ యొక్క కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత గురువేమో 14వ తేదీ మే 2025 సంవత్సరంలో వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఇక రాహుకేతుల విషయానికి వస్తే కనుక 18వ తేదీ మే రోజున మరి రాహువేమో మీనరాశిలో నుండి కుంభరాశిలోకి, కేతువేమో కన్యా రాశిలో నుండి ఈ యొక్క సింహరాశిలోకి రావటం అనేటువంటి జరిగింది. ఇక మేషరాశిలో శుక్రుడు, రవి బుధులు వృషభ రాశిలో, నీచ కుజుడేమో ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండటం జరిగింది. మరి ఇక్కడ ఏం జరుగుతుందనంటే 7వ తేదీ జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడు. ఆ తర్వాత రాశి అనేటువంటిది మారటం అదంతా కూడా జరుగుతుంది. మరి ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక తీసుకున్నట్టయితే, మొట్టమొదటి చూడాల్సింది ఏంటంటే గురువు. మరియు ముఖ్యంగా గురువు ఏంటంటే శుభగ్రహం. ఈయన మిథున రాశిలో ఉండి మరి ఏ క్షేత్రాలను చూస్తున్నాడు అంటే ఏ స్థానాలను చూస్తున్నాడు ఈ యొక్క మీనరాశి వారికి అనేది చాలా ముఖ్యం. ఎంచేతనంటే ఎప్పుడు కూడా ఆయన దృష్టి క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి ఏ రాశులు అని అంటే ఇక్కడ 10వ క్షేత్రం, 10 అంటే కర్మక్షేత్రము, ఉద్యోగ స్థానం లేదా వ్యాపార స్థానం అవుతుంది. అంటే ఈ యొక్క విషయాలు కనుక ఉద్యోగ స్థానం అయితేనేమి, వ్యాపార స్థానం అయితేనేమి చాలా పదిలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం దొరకటం, కొత్త ఉద్యోగాలు దొరకటం, లేకపోతే కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, ఉన్నటువంటి వ్యాపారం ఇంకా పెంపొందించుకోవడం, లేకపోతే ప్రమోషన్లు కలగడం, ఇంక్రిమెంట్లు కలగడం, ఇట్లాంటివన్నీ కూడా దొరికేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఎంచేతనంటే గురువు వీక్షణ ఉంది కాబట్టి. మరి మరొక స్థానం ఏమిటంటే ఈ యొక్క 8వ స్థానం అంటే ఆయుస్థానాన్ని చూస్తున్నాడు. ఆయుస్థానం అంటే మీ ఆయువును కాపాడుతానని అర్థం కాదు. ఏమైనా మీకు అనారోగ్య పరిస్థితులు ఉన్నట్టయితే అది కాస్త బాగుపడతారు అని మనం చెప్పవచ్చు. పదిలంగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఇక 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా వ్యయము అంటే ఖర్చు కలిగి చేసినప్పుడు అర్థవంతమైనటువంటి ఖర్చు జరుగుతుందే తప్ప అనర్థమైనటువంటి ఖర్చులు జరగవు. సేవింగ్స్ అనేటువంటిది ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. శనైశ్వరుడు కూడా తానున్నటువంటి క్షేత్రం నుంచి 3 క్షేత్రాలను చూస్తాడు. ఒకటి తృతీయ క్షేత్రం, రెండోది 7వ క్షేత్రం, ఆ తర్వాత 10వ క్షేత్రం బలంగా చూస్తాడు ఈయన. కాబట్టి ఈ యొక్క శనైశ్వరుడు మరి మీనరాశిలో ఉండి ఏ క్షేత్రాలని చూస్తున్నాడంటే తృతీయ క్షేత్రం అంటే ధైర్యం, సాహసం, ఆ తర్వాత సోదరీమణుల మధ్యన సఖ్యత ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితులను సోదరీమణులతో చాలా ప్రేమగా, అభిమానంగా నడుచుకోవాల్సిందే, తప్పదు. ఇకపోతే ధైర్యం అనేటువంటిది మీకు కలిగి తీరుతుంది. అప్పుడప్పుడు ఏదో రకమైనటువంటి పిరికితనం కూడా ఆవహించవచ్చు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా మీరు ముందుకు సాగాలి అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 7వ స్థానాన్ని చూస్తున్నాడు అంటే కళత్ర స్థానం అవుతుంది. దంపతుల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవ రాకుండా చూసుకోండి. ప్రేమ అభిమానాన్ని మాత్రం విడిచిపెట్టకండి. కోపం, ఉద్రేకం ఉందనుకోండి, ఇద్దరు ఎడముఖం పెడముఖం అవుతుంది. ఈ ప్రేమ అభిమానం ఉంటాయి, కానీ తాత్కాలిక సమస్య కూడా రావచ్చు కదా. ఇల్లంతా కూడా ఏమవుతుంది, అశాంతిమయం అయిపోతుంది. ఇద్దరు దంపతులు పోట్లాడుకున్నట్టయితే ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి. అందుకని కొంచెం తెలివి ఉపయోగించి ఒక సఖ్యతతో ప్రశాంతంగా ఇంటి వాతావరణాన్ని మీరు ఉంచుకోవాల్సి వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. ఇక 10వ కేంద్రం, ఇక్కడనే బాగా అర్థం చేసుకోవాలి. శనైశ్వరుడు ఏంటి, క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహము.
మీరు ఉద్యోగం చేయండి లేదా వ్యాపారం చేయండి, ఏమాత్రం అధర్మబద్ధంగా చేస్తే, ఉద్యోగస్తులు అయితే లంచగొండితనం, లేకపోతే వ్యాపారస్తులు అయితే అధర్మ రీతిన కనుక ప్రవర్తించినట్టయితే చాలా చిక్కులు మీకు వస్తాయి. ఎంచేతనంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉద్యోగంలో మీరు ఏ లంచాలో తీసుకుని లేకపోతే అనవసరమైనటువంటి ఏదైనా చేయకూడనటువంటి పనులు చేస్తే యాంటీ కరప్షన్ మిమ్మల్ని పట్టుకుని లాకప్లో పడవేయచ్చు. మరి ఈ యొక్క వ్యాపారస్తులు నల్ల వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అది మాత్రం చేయకండి. ఏం చేస్తానంటే అక్కడ కూడా పట్టుబడేటువంటి ప్రమాదం ఉంది, జైలు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ముఖ్యంగా ఏంటంటే శనైశ్వరుడు మీకు ముందే చెప్పాను, క్రమశిక్షణ ఉంటేనే శనైశ్వరుడు, లేకపోతే మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో కాళ్ళు విరగొట్టి పెడతాడు. కీళ్ళ సమస్యలు అంటే ఈ జాయింట్ పెయిన్స్ కొంచెం వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. కొంచెం జాగ్రత్త పడండి, వైద్య సదుపాయంతో బాగుపడండి. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, ఏమాత్రం సమస్య లేదు. వృత్తిలో మీరు పదిలంగా పద్ధతిగా ఉన్నారనుకోండి, అక్కడ కూడా మీకేం సమస్యలు రావు. మీరు ప్రమోషన్లు పొందుతారు, అన్ని రకాలైనటువంటి లాభాలు పొందుతారు, ఇవన్నీ జరుగుతాయి. శనైశ్వరుడు చేసినంత మంచి ఎవ్వరు చేయరండి, ఏ గ్రహాలు చేయవని మాత్రం మీరు బాగా మనసులో పెట్టుకోవాలి. ఏదైనా శనైశ్వరుడు ఎవరైతే ఏ గ్రహం ఉందో ఈయన శిక్షణ ఇప్పిస్తాడు కానీ శిక్షించడండి. ఆయనంత మంచివాడు, ఆయనంత అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి గ్రహం ఇంకొకటి లేదని మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకోండి. శనైశ్వరుడికి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. హనుమాన్ చాలీసా చదవండి, ఆయన ఎంత సంతోషపడతాడో అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. మరో విషయం ఏంటంటే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి. చేతనంటే ఈ రోజుల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, గాయపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేసుకోండి. ఒకవేళ తప్పనిసరి వ్యాపార నిమిత్తమో ఉద్యోగాన్ని నిమిత్తమో వెళ్ళాల్సి వస్తే మాత్రం అతి జాగ్రత్తగా మీరు వెళ్ళి ఇంటికి పదిలంగా తిరిగి రండి. ఖచ్చితంగా వెళ్తున్న అన్ని రోజులు మీరు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం, ఆ తర్వాత శనైశ్వరుడికి ఈ యొక్క హనుమాన్ చాలీసా చదవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మరో విషయం ఏంటంటే ముఖ్యంగా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఆర్థిక స్తోమత ఉంటేనే, అర్హత ఉంటేనే ప్రయత్నించండి, లేకపోతే మానుకోండి. మీ పుట్టినటువంటి జన్మ స్థలంలో మీ ఉద్యోగాన్ని గురించి మీరు వెతుక్కుంటే సరిపోతుంది. గురువులని గౌరవించండి. గురువులని అగౌరవపరిస్తే మీరు అగౌరవపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కోపము, ఉద్రేకం ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టండి. వాటి వల్ల వచ్చేది ఏమీ లేదు, వాటి వల్ల అనర్థమే కానీ లాభం ఏమాత్రము లేదని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మీరెంతగా తెలివిని ఉపయోగించి ధర్మబద్ధాన నడిస్తే మీకు అంత లాభం అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.